విషయ సేకరణ చేయకండి, ప్రేమలో పడిపోండి. ఓ ధార్మికుడి జీవన గమనం ఉషోదయపు నడక వలె సాగుతుంది. తత్వవేత్తలు విషయాల గురించి మాట్లాడతారు. అసలైన జ్ఞానం అస్తిత్వపు ఉన్నతి స్థాయిలను పొందేందుకు సంబంధించినదై ఉంటుంది. అంటే అది అధిక జ్ఞానం కాదు. ఎక్కువ సత్యంగా, ఎక్కువగా అంటే ఎక్కువ తెలుసుకోవడం కాదు. ఎక్కువ తెలుసుకోవడం ఒక తప్పుడు మార్గం. తత్వవేత్తలు విషయాల గురించి మాట్లాడతారు. దైవత్వపు క్షణమాత్రపు అనుభవం కూడా ఉండదు. మోక్షం గురించి, స్వేచ్ఛ గురించి, ఇతర ప్రపంచాల గురించి, స్వర్గ నరకాల గురించి కొంచెం కూడా అనుభవ జ్ఞానం ఉండదు. వాటి గురించి మాట్లాడటమే కాదు, పూర్తి అంధకారంతో ప్రమాణపూర్వకంగా మాట్లాడతారు. కానీ ఈ మాటల వల్ల మోసపోయేది వారే తప్ప మరెవరో కాదు. సిద్ధాంతాలు కేవలం చక్కటి పలుకులు మాత్రమే. అసలైన జ్ఞానాన్ని, ఉనికిని దూరం చేసుకోవాలంటే తత్వశాస్త్రం కంటే గొప్పగా ఏదీ పనిచేయదు. సమస్యలను సృష్టించే వాటి నుండి కాకుండా వేటి నుండి అయినా తప్పించుకోవాలంటే తత్వశాస్త్రంలోకి పారిపోండి. తత్వశాస్త్రం చౌకబారు దారి. చవి చూడకుండానే, ముఖాముఖి ఎదుర్కోకుండానే చక్కగా సిద్ధాంతీకరించవచ్చు. మరి సిద్ధాంతాలేమో చక్కటి పలుకులు తప్ప మరేం కాదు. వాదనలు, హేతువాదాలు, వివరణలు అన్నీ కపటయుక్తులే. వాటిని ఉబుసుపోక మాట్లాడుకోవచ్చు, కానీ వాటి వల్ల ఏదీ పరిష్కారం కాదు. ఎందుకంటే మీరు ఉన్నది ఉన్నట్టే ఉంటారు కాబట్టి. అస్తిత్వపు ఉన్నత స్థాయిలను, ఉన్నత తలాలను సిద్ధింపచేసేదే అసలైన జ్ఞానం. ప్రేమ యొక్క జ్ఞానం ప్రేమ కాదు. ప్రేమ మీ ఉనికిని మారినప్పుడు, అది మీరు అయినప్పుడు అది నిజమైన ప్రేమ. ఉదాహరణకు, ఏమాత్రం ప్రేమలో పడకుండానే దాని గురించి ఎంతో సమాచారాన్ని మీరు సేకరించగలరు. గ్రంథాలయాలన్నీ సమాచార సర్వస్వంతో నిండి ఉన్నాయి. మీరు వెళ్ళి ప్రేమ గురించి ఉన్న సమాచారాన్నంతా ప్రోగేయవచ్చు. కానీ ప్రేమ గురించినది ప్రేమ కాదు. ప్రేమ గురించి అని అంటే చుట్టూ భ్రమణాల మీద భ్రమణాలు చేస్తుంటారు, కానీ ఏనాటికి కేంద్రంలోకి ప్రవేశించలేరు. ప్రేమ పూర్తిగా భిన్నమైనది. ప్రేమలో పడనట్లయితే సమాచారంతో ఉపయోగమేమిటి? ప్రేమలో పడటం ప్రమాదకరం. ప్రేమలో పడటం అంటే మిమ్మల్ని మీరు మార్చుకోవటం. ఎందుకంటే ఒక ప్రాణం ఉన్న వ్యక్తితో కల్పించుకోవడం అనేది తెలియని దానిలోకి దారి తీస్తుంది. మీ రక్షక వలయం నుండి మీరు నెట్టివేయబడతారు. తదనంతరం బట్టబయలైన ఆకాశం క్రింద ఉంటారు. ప్రతి క్షణం కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. కొత్త కొత్త ఆరాటాలు ఆరంభమవుతాయి. అది అలా ఉండాల్సిందే, ఎందుకంటే సమస్యలు, ఆరాటాలే మెట్లు కాబట్టి. మీరు ఆ మెట్లను అధిరోహిస్తే వృద్ధి చెందుతారు. భయపడి తప్పించుకుంటే వృద్ధి ఆగిపోయి అపరిణితంగానే ఉండిపోతారు.